2022 ఫిబ్రవరి 24 ఆ రోజు ప్రపంచం ఉలిక్కిపడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డెడ్లీ ప్రకటన చేశాడు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగుతున్నట్టు ప్రకటించాడు. నాడు ప్రారంభమైన ఈ యుద్ధం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 ఏళ్లను పూర్తి చేసుకుంది. 4వ ఏడాదిలోకి ఎంటర్ అయింది. అయితే ఈ యుద్ధం జరిగిన తీరు 2022, 2023లో ఒకెత్తైతే 2024లో చోటు చేసుకున్న పరిణామాలు మరొక ఎత్తు నిలిచాయి. గత ఏడాది యుద్ధం గతిని 4 అంశాలు మార్చేస్తాయి. ఆ 4 అంశాలే ఉక్రెయిన్ అధ్యక్షుడి చాప కింద నీరు తెచ్చేలా చేస్తాయి. ఉక్రెయిన్ను పూర్తిగా కష్టాల్లోకి నెట్టేశాయి. ఇంతకు ఉక్రెయిన్ యుద్ధం క్రమాన్ని మార్చిన ఆ 4 అంశాలు ఏవి? ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా? యుద్ధం ముగింపులో ఎవరికి లాభం? వాచ్ ది స్టోరీ. మూడేళ్ల ఉక్రెయిన్ యుద్ధంలో ఏం జరిగింది? యుద్ధాన్ని మార్చేసిన 4 అంశాలేంటి? %21 భూభాగాన్ని కీవ్ కోల్పోవాల్సిందేనా? ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2022 ఫిబ్రవరి 14 నాటికే ఉక్రెయిన్ సరిహద్దులకు లక్షల మంది సైన్యాన్ని మాస్కో మోహరించింది. యుద్ధం చేయబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్పటి వరకు నమ్మబలికారు. కానీ ఫిబ్రవరి 24న ఉన్నట్టుండి ఉక్రెయిన్పై మిలిటరీ ఆపరేషన్ ను ప్రకటించారు. దీంతో యుద్ధం, విధ్వంసం అంటే ఏమిటో తెలియని ఆధునిక ప్రపంచానికి పుతిన్ వాటిని చూపించారు. నిజానికి ఈ యుద్ధం ప్రారంభమైన సమయంలో 3 రోజుల్లో ఉక్రెయిన్ను పుతిన్ స్వాధీనం చేసుకుంటాడని ప్రపంచం భావించింది. కానీ రష్యా సేనలను ఎదుర్కొనేందుకు, తనను తాను రక్షించుకునేందుకు ఉక్రెయిన్కు అమెరికా మిత్రదేశాలు భారీగా ఆయుధాలను ఇచ్చాయి. దీంతో 3 రోజుల్లో ముగుస్తుందనుకున్న ఈ యుద్ధం 3 ఏళ్లు పూర్తి చేసుకుని 4వ ఏడాదిలోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకవైపు ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, రష్యా దేశాలు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు రష్యా సైన్యం మాత్రం ఉక్రెయిన్పై దాడులను ఆపడం లేదు. యుద్ధం 3 ఏళ్లను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అంటే ఫిబ్రవరి 22న ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగింది. ఉక్రెయిన్ నగరాలపై 267 డ్రోన్లతో విరుచుకుపడింది. వీటిలో 138 డ్రోన్లను మాత్రమే కీవ్ అడ్డుకుంది. మరికొన్ని మార్గమధ్యంలో కూలిపోయినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. అయితే ఈ 3 ఏళ్లలో ఉక్రెయిన్పై రికార్డు స్థాయిలో డ్రోన్లతో రష్యా దాడి చేయడం ఇదే తొలిసారి. 21వ శతాబ్దంలో అత్యంత డెడ్లీ యుద్ధంగా ఉక్రెయిన్ రష్యా ప్రతిష్టంభన నిలిచిపోయింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరోప్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆయుధ సంక్షోభం ఇదే. యుద్ధం కారణంగా 63 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు పొరుగు దేశాలకు పారిపోయారు. సుమారు 4,75,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 3 ఏళ్ల యుద్ధంలో 4 అంశాలు కీలకంగా నిలిచాయి. మొదటి అంశం ఉక్రెయిన్కు అమెరికా మిత్రదేశాలు సాయం అందించడం. రెండోది కుర్స్క్ ఉత్తర కొరియా సైన్యం. మూడోది రష్యా ఓరెస్టిక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్. నాలుగోది రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగం. ఇప్పుడు మొదటి అంశాన్ని చూద్దాం. ఉక్రెయిన్ కు అతిపెద్ద మిత్రదేశం అమెరికా. పుతిన్ యుద్ధాన్ని ప్రారంభించిన వెంటనే అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ కు పూర్తి మద్దతును ప్రకటించాడు. 3 ఏళ్ల కాలంలో బైడెన్ ప్రభుత్వం ఏకంగా $6,100 కోట్ల విలువైన మిలిటరీ ప్యాకేజీలను ఉక్రెయిన్ కు దశల వారీగా అందించాడు. ఈ సాయం కారణంగానే 3 ఏళ్లుగా రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ అడ్డుకుంటుంది. తమ దేశ రాజధాని వరకు మాస్కో సేనలు రాకుండా నిలువరించాయి. అయితే 2024 జనవరితో బైడెన్ పాలన ముగిసింది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాడు. ముందు నుంచి ఉక్రెయిన్ యుద్ధానికి సాయం చేయడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే ఉక్రెయిన్ పాలిట శాపంగా మారింది. యుద్ధాన్ని బలవంతంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధం 2023 వరకు సాధారణంగానే సాగింది. అయితే 2024లో ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు రష్యా సైన్యం సంఖ్య రోజురోజుకు పడిపోయింది. దీంతో ఆందోళనకు గురైన పుతిన్ యుద్ధంలోకి 10,000 మంది ఉత్తర కొరియన్ సైనికులను 2024 ఆగస్టులో దించాడు. అదే సమయంలో రష్యా పశ్చిమ రీజియన్ కరస్క్ లోనికి ఉక్రెయిన్ బలగాలు చొరబడ్డాయి. సుమారు 1,200 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంది. గత 2 ఏళ్లుగా కేవలం తమను తాము రక్షించుకోవడంపైనే పూర్తిగా ఉక్రెయిన్ ఆధారపడింది. కానీ కరస్క్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక రకంగా రష్యాకే కాదు ప్రపంచానికి కూడా ఊహించని షాక్ ను ఉక్రెయిన్ ఇచ్చింది. అక్కడి నుంచి రష్యాపై ఉక్రెయిన్ దాడులు ముమ్మరం చేసింది. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరింత రెచ్చిపోయాడు. కరస్క్ రీజియన్లోని ఉక్రెయిన్ సైన్యాన్ని వెనక్కి తరిమేసేందుకు కిమ్ సేనలను పుతిన్ మోహరించాడు. చాలా వరకు ఉక్రెయిన్ సేనలను తరిమేసినట్టు రష్యా చెప్పింది. కానీ కిమ్ సేనలు యుద్ధంలో పోరాడలేక వెనక్కి తిరిగినట్టు దక్షిణ కొరియా అంచనా వేసింది. యుద్ధంలో 300 మంది ఉత్తర కొరియన్ సైనికులు మరణించగా 2,700 మంది గాయపడినట్టు సియోల్ తెలిపింది. కానీ ఈ వివరాలను అటు రష్యా కానీ ఇటు ఉత్తర కొరియా కానీ ధృవీకరించలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కీలక మలుపు తిప్పిన రెండో అంశం ఇది.
అదే సమయంలో అమెరికా అధ్యక్షుడి టర్మ్ ముగుస్తుండటంతో ఉక్రెయిన్ కోసం ఏదో ఒకటి చేయాలని బైడెన్ భావించాడు. అదే సమయంలో పుతిన్ను అడ్డుకోవాలంటే లాంగ్ రేంజ్ ఆయుధాలతో రష్యాపైకి దాడికి అనుమతించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాలను కోరాడు. దీనికి బైడెన్ అనుమతించాడు. తమపై లాంగ్ రేంజ్ దాడులకు అనుమతిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందని రష్యా హెచ్చరించింది. బైడెన్ మిత్రదేశాలు మాత్రం పుతిన్ హెచ్చరికలను పట్టించుకోలేదు. దీంతో 2024 నవంబర్ 21న రష్యా ఓ సీక్రెట్ వెపన్తో ఉక్రెయిన్ నగరం దినిప్రో నగరంపై దాడి చేసింది. నిజానికి ఉక్రెయిన్ వద్ద భారీగా పశ్చిమ దేశాల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. కానీ రష్యన్ సీక్రెట్ వెపన్ను మాత్రం ఆ రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. అది మెరుపు వేగంతో దాడి చేసింది. దీనిపై పశ్చిమ దేశాలు కలవరానికి గురయ్యాయి. ఆ తర్వాత ఈ సీక్రెట్ వెపన్ పేరును స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతినే వెల్లడించాడు. ఆ వెపన్ పేరు ఒరెష్నిక్ అని. అది హైపర్సోనిక్ మిస్సైల్ గా పుతిన్ తెలిపాడు. నిజానికి ఈ మిస్సైల్ ను రష్యా తయారు చేసినా ఎక్కడా ప్రయోగించలేదు. తొలిసారి ఈ ఆయుధాన్ని ఉక్రెయిన్ పై ప్రయోగించి పరీక్షించారు. ఓరెష్నిక్ అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదని పుతిన్ వివరించాడు. అంతేకాదు ఓరెష్నిక్ ను అడ్డుకోగల శక్తి ఈ భూమి మీద ఏ ఆయుధానికి లేదని పుతిన్ చెప్పడంతో పశ్చిమ దేశాల్లో కలవరం మొదలైంది. యుద్ధాన్ని మలుపు తిప్పిన మూడో అంశం ఈ ఓరెష్నిక్ క్షిప్ అని. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రావడంతో పుతిన్ కు కొత్త ఊపు వచ్చింది. పుతిన్ను ఎలా హ్యాండిల్ చేయాలో రష్యా అధ్యక్షుడిగా బాగా తెలుసు. పైగా తన కండిషన్ల మేరకే ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించాడు. ఈ ప్రకటనతో పుతిన్లో ఆనందాన్ని నింపింది. అందుకే ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి పుతిన్ దూకుడు పెంచాడు. సాధ్యమైనంత మేరకు ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగా తూర్పు ఉక్రెయిన్పై పెద్ద ఎత్తున దాడులు చేయిస్తున్నాడు. ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు 4360 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని రష్యా సొంతం చేసుకుంది. అంటే దాదాపు డొనెట్స్క్ భూభాగంలోని 3 వంతులు ఉక్రెయిన్ కోల్పోయింది. 2025 ఫిబ్రవరి 7న కీలకమైన ఉక్రెయిన్ మైనింగ్ పట్టణం టొరెట్స్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు రష్యన్ బలగాలు ప్రకటించాయి. ఉక్రెయిన్ సైన్యానికి బొగ్గు పరిశ్రమకు కీలకమైన లాజిస్టిక్ హబ్ గా టొరెట్స్క్ నిలిచింది. ఈ నగరాన్ని రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి. దీంతో తూర్పు ప్రాంతం వైపు ఉక్రెయిన్ రాకపోకలకు బ్రేక్ పడినట్టయింది. మొత్తంగా చూస్తే ఉక్రెయిన్లోని 21% భూభాగం ఇప్పుడు రష్యా సైన్యం నియంత్రణలో ఉంది. ఈ భూభాగాలను వెనక్కి ఇచ్చేది లేదని పుతిన్ తెగేసి చెబుతున్నాడు. ట్రంప్ పరిణామాలతో పుతిన్కే లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఆ భూభాగాల నుంచి రష్యా వెనక్కి వెళ్లిపోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాడు. ఇదే యుద్ధం ముగింపులో కీలకమైన పరిణామం. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు 2 రోజుల క్రితం సౌదీ అరేబియా రాజధాని రియాద్లో సమావేశమయ్యారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. తాము లేకుండా జరిపే చర్చలకు అంగీకరించేది లేదన్నాడు. పుతిన్ మాయలో ట్రంప్ పడిపోయాడని విమర్శించాడు. అదే సమయంలో జెలెన్స్కీపై ట్రంప్ విరుచుకుపడ్డాడు. నీవు ఉక్రెయిన్ అధ్యక్షుడే కాదు పొమ్మన్నాడు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలతో పుతిన్ పండగ చేసుకుంటుండగా యూరోపియన్ నాయకులు మాత్రం గందరగోళంలో పడిపోయారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై టెన్షన్ పడుతున్నారు. ట్రంప్ మనసు మార్చేందుకు యత్నిస్తున్నారు.